ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఎవడికి? కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మడత అర్థం కాలే, మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టరా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే. ఎలాగో నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో నాకు మీసాలు ఉన్నాయి కదా, అయితే చుక్కెట్టుకో. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా. నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతానే. రామ్, పరశురామ్. ఇలారా, ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యి బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య, నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకొక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత, అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకి నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి 2 భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న, పిన్ని, అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను. ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్న కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. అయినా చెప్పుకో. చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది? తింగరది. వద్దక్క, ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టం రా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సి. నువ్వు వెళ్ళి బావన్ భోజనానికి పిలుచుకుంటా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం, నేను ఉల్లిపాయలు కోస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. డబ్బు నేను పంపిస్తాను, నువ్వు ముంబైలోనే ఉండు. అస్తమాన్ ఇలా ఫోన్ చేయకు. బావా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. తెలిస్తే ఏం చేస్తావురా? అంటే తెగించేసేవన్నమాట. ఏంటే? అక్క భోజనానికి రమ్మని పిలిచింది. వేధో వేషం నువ్వు. మట్లేసుకుని చావు. డాడీ, విలేజెస్ లో మాస్ సైకాలజీ స్టడీ కోసం కాలేజ్ వాళ్ళు టూర్ కండక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎ వీక్. వెళ్ళరా, డబ్బు ఏమైనా కావాలా? ఉంది. ఏ ఊరు వెళ్తున్నారు? కృష్ణలంక అని. ఏ ఊరు? కృష్ణలంక మీకు తెలుసా? నో, ఊరికే అడిగాను. అయినా ఆ ఊళ్ళో రోడ్స్ లేవు, బ్రిడ్జ్ లేదు, పడవల్లో ప్రయాణం అవసరమా? అంటే సిటీ వాళ్ళలో కన్నా విలేజెస్ లో ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయన్న దాని మీద ప్రాజెక్ట్ చేస్తున్నాం. శ్వేత, ముంబై లాంటి ఊళ్ళల్లో కూడా ఉంటాయి కదా ప్రేమలు. ముంబై ఏంట్రా? నాకు తెలుసులే, ముంబైలో కూడా ప్రేమలు ఉంటాయి. లేకపోతే సోనాలి బింద్రే ఎలా పడుతుంది? ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నోరు ముసుకొని భోంచేయి. అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం?
త్యాగశీలివే పాపం. ఏంట్రా నీ గోల? వెల్ శ్వేత ఆ ఊళ్ళో శుభ్రత అంత ఉండదమ్మా. సేఫ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నారు. బట్ దెన్ దోమలు ఈగలు యూనో కాయిల్స్, జెట్ మ్యాట్స్ పట్టుకెళ్తున్నాను డాడీ. అక్కడ నీళ్లు కూడా బాగుండవమ్మా. యూనో హౌ విల్ డాడీ వాటర్ క్యాన్స్ కూడా తీసుకెళ్తున్నావు. ఓకే తప్పదంటున్నావు. జాగ్రత్త. వన్ థింగ్ ఆ ఊర్లో నువ్వు కేవీఆర్ కూతురు చెప్పకు. ఏం డాడీ, ఎనీ ప్రాబ్లం? నో 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 నథింగ్. ఊరికే యూనో నువ్వు గొప్పింటి బిడ్డు అని తెలిస్తే మా ఊరికి అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అడుగుతారు, రికమెండేషన్ కోసం వస్తారు. జస్ట్ అవాయిడ్ ఇట్. తప్పు చేస్తున్నావు డాడీ, తప్పు చేస్తున్నావు. పంట పండింది. ఎవరు నువ్వు? ఏం కావాలి? 4 పర్సలా? నాకు 4 జేబులున్నాయా? ఆ రోజు నా బట్టలో పర్సు ఎత్తుకుపోయింది నువ్వే కదా దొంగదవా. ఎడుతావా? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు, నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా. కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడు నా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. ఎన్- చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను, వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి, ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముని నమ్ముతావా, మంచి వాడేనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకేదో సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతా ఉంటే మోసం చేసాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. నో ప్లీజ్, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగల్లోని కాదు సార్, కొద్ది క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఛీ, ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం అంటే నేను అన్నయ్య. మీరు ఎంత తెలివిగల్లో. ఆ తర్వాత గొలుసు ఉంగరాలు కూడా తీమన్నాడా? నీకెలా తెలుసు? ఏం పేరు, నా తమ్ముడు కదా. ఎండా వాన ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే ఇంత చేసా నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? తమ్ముడు ఓహో అన్నాడా? నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్. ఎరా ఎవరన్నా మనల్ని పొగిడితే బాగుంటుంది కదా. అయితే నన్ను ఒకసారి పొగుడు బావా, ఎలా ఉంటుందో చెప్తాను. వద్దులే బావా, నాకు డౌట్ బావా. ఏంటి? ఆ లెవెల్లో సైకిళ్ళు ఇస్తే నువ్వు వాటిని పంచావు. ఇందులో నువ్వు చేసిన సేవ ఉంది బావా. నీ ఫోటో పేపర్లో వేశారు. నువ్వు పంచితే వేస్తారా? రేయ్, అంతస్తున్న వాడిని అందలం ఎక్కించడం ఈ లోకానికి అలవాటు. వచ్చిన అవకాశం చేజిక్కించుకోవడం ఈ కేవీఆర్ అలవాటు. అయితే రేపు కూడా నీ ఫోటో పేపర్లో వేస్తారు బావా. అంటే ఇవాళ కూడా ఎవరో బొకే పట్టుకుని వచ్చారు. పంపేనా? పంపించు. నమస్కారం సార్. రండి కూర్చోండి. చెప్పండి. ఏం లేదు సార్, మ్యూజియం సంరక్షణకి సంఘంలోని పెద్దలందరూ విరాళం ఇస్తున్నారు. నిన్న మీరు వికలాంగులకి సైకిళ్లు పంచిపెట్టడం చూసాం. మీలాంటి విశాల హృదయాల్ని కలుసుకుందామని వచ్చాం. మీరు కూడా ఎంతో కొంత. యాక్చువల్లీ నేను చాలా మంది. బుక్ ఇదిగో బావా, సేవ చెయ్యవా? థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్.